అదెందుకయ్యి అది వద్దు నాకు. ఈ పువ్వులు చాలా బాగున్నాయి. డాబా ఆరినాయి లేదని ఎక్కావా? డాబా ఆరే లేదని ఎక్కావా? టెంపుల్ దగ్గర చూడండి అరుగు పెట్టారనమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర, దుర్గమ్మ టెంపుల్ దగ్గర చూడండి. ఎవరైనా వస్తే ఇక్కడ చూపించే ఇక్కడ ఎవరైనా వస్తే అరుగు మీద కూర్చోడానికి, ఇక్కడ బోరు మంచిని తాగడానికి. ఇది కొత్తగా రీసెంట్గా కట్టారనమాట. చాలా వేస్తారే వెళ్ళబ్బా నువ్వు. దసరాలో మాల వేసుకున్నప్పుడు అయితే చాలా బాగా చేస్తారనమాట. అప్పుడు వస్తే కనుక నేను వీడియో తీసి పెడతాను. ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఇదంతా చుట్టూ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇలా తీసుకురా. అబ్బా చాలా ప్రశాంతంగా ఉందే. చాలా ప్రశాంతంగా ఉందా? ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ పైన వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉన్నారు. స్వామి వెంకటేశ్వర కూడా ఉన్నారు. ఇక్కడ దుర్గమ్మ, గణపతి. చాలా బాగా కట్టారు ఇది. నాకు ఈ ప్లేస్ నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. అబ్బా ఇది ఎంత చాలా బాగా కట్టారబ్బా. హోమ్ ప్లేస్ చాలా బాగుంది అసలు. ఇలా వేయకుండా ఉంటే బాగుండు, కానీ అందంగా ఉంది. కానీ ఇలా వేయకుండా ఉంటే బాగుండు. ముక్కలు వేస్తుంది. అదొక డిజైన్ అది. ప్రశాంతంగా ఉంది కదా. వేప చెట్టు ఇక్కడికి దూరం, దుర్గమ్మ వేప చెట్టు. ఇక్కడ చూడండి కూర్చోడానికి ఎంత బాగుందో, ప్రశాంతంగా బాగాలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ గేట్ కూడా పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కుట్టుకోవడానికి నీట్గా వాటర్ బయటికి పోతుంది. పద అమ్మ భవాని, దుర్గా భవాని. ఇక్కడ గేట్లో బయటకు పెడుతున్నాను. నేను ఏం చేస్తా, ఇట్లా చూడండి పూజ ఎట్లా చేశారో. ఇవాళ ఏంటంటే థర్స్డే అనమాట, గురువారం. చూడండి అమ్మవారిని ఎలా పూజ చేస్తారు. రోజు ఇలాగే ఉంటారు. మా ఊరు అమ్మవారు దుర్గమ్మ అన్నమాట. చూసారా అమ్మవారు ఎలా ఉన్నారా?
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చీర జాకెట్ పెట్టాలి. దుర్గమ్మ చూసారండి అమ్మవారు ఎలా నవ్వుతున్నారా, నవ్వు మాకు. ఉపహారం పెట్టారు, నీళ్ళు పెట్టారు బిందెతో. వేసి నువ్వు వేసి నెక్స్ట్ చూపి ఇక్కడ చూపి. ఇదంతా హాలు. బయట చూసారు కదా ప్రశాంతంగా ఎలా ఉందో. ఫ్రైడే రావాల్సింది, ఆ రోజు మనం ఫ్రైడేనే కదా వచ్చాము. ఏంటి ఎందుకు చూసుకోవద్దా? అటు వెళ్ళకుండా ఉండాల్సింది. మళ్ళీ అటు వెళ్ళకు అన్నీ అలాంటి పనులే మనకి. తీయక ఇంక అలా ఉండండి, నువ్వేం చెయ్యక. అరే ఏం చెయ్యకే. పైన చూసారండి ఎంత బాగుందో. ఇలా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా, ఎంత బాగుంది పైన. పైన చూడు బాబు, బెడ్రూమ్కి ఇలా పెట్టుకుంటే భలే ఉంటుంది. తల్లి దుర్గమ్మ తప్పులుంటే క్షమించి నెక్స్ట్ టైం చీర జాకెట్ పెడతాను తల్లి, మంచిగా ఉండి బిజినెస్ బాగా అయితే. ఇల్లు కొనుక్కుని ఇలా చేయమని తల్లిని. నెక్స్ట్ టైం ఇల్లు కొనేసుకోవాలి తల్లి హైదరాబాద్లో. భలే పూజ చేస్తారబ్బా. చూసారు కదండి, వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇది మా ఊరు దుర్గమ్మ వారి టెంపుల్. చూసారు కదా, ప్రశాంతంగా అనిపించిందా మీకు కూడా అని? అనిపిస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టైం అయితే దసరాలో వచ్చినప్పుడు చాలా బాగా భవానీలు ఎక్కువ ఉంటారు, అప్పుడు తీస్తాను. చాలా బాగా చేస్తారు. చెట్టుని తీయ పూర్తిగా. డోర్ అక్కడికి వెళ్తే రోడ్ దగ్గరికి వెళ్తే అక్కడ రా, చెట్టు దగ్గర. వేప చెట్టు బాగా వస్తుందా? కలుపుతున్నావా? బాగానే వస్తుంది. తులసమ్మ తులసమ్మ ఇక్కడ చూడు. తులసమ్మ ఇక్కడ ఇక్కడ ముందుకు రా. బాగుంది, ముందు చాలా బాగా చేస్తారు. చెప్పులు అక్కడ తీసి ఇక్కడ ఈ ముందు నుంచి తీయ అమ్మవారి. ఇక్కడ నేను చెప్తాను, ఇది దుర్గమ్మ పాదాలు.
దుర్గమ్మవారు అనమాట. మాల వేసుకున్నప్పుడు చాలా బాగా చేస్తారండి ఇదైతే అమ్మవారు. ఇక్కడ వేప చెట్టు మొలిసిందనమాట. ఇక్కడ తులసి చెట్టు చూడండి ఎంత బాగుందో. అమ్మవారిని చూడండి ఎలా పెట్టారో. తులసి అమ్మవారిని బాగా నీట్గా పూజలు అయితే చాలా బాగా చేస్తారు మా ఊర్లో. ఇక్కడ తులసమ్మ చూడండి ఎన్ని పువ్వులు పెట్టారో అమ్మవారికి. అమ్మవారికి ఇక్కడ తులసమ్మది చూడండి ఎంత బాగా చేశారో. తులసి కోట ఇక్కడ దసరాలో అయితే మాల వేసుకుంటారు. అప్పుడు వస్తే కనుక వీడియో తీస్తాను. ఫోటో